హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 10th జూన్ 2026 నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. హైయర్ లెవెల్ నుంచి చూసుకుంటే దాదాపుగా 220-230 పాయింట్స్ వరకు డౌన్ సైడ్కి వెళ్ళింది. క్లోజింగ్ బేసిస్లో చూస్తే నిన్నటి క్లోజింగ్తో ఈరోజుతో క్లోజింగ్ 27 పాయింట్స్ మైనస్లో 23,215 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 19 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 31 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో నెస్లే టాప్లో ఉంది. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, మ్యాక్స్ హెల్త్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హిండాల్కో, తర్వాత కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎటర్నల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర 23,417 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది బేరిష్ క్యాండిల్. సో ఎస్టర్డే కొంచెం పాజిటివ్ ఉన్నా కానీ ఈరోజు మాత్రం మళ్ళీ అగైన్ హ్యూజ్ సెల్లింగ్ ప్రెషరే కనిపించింది. ఇక్కడ 23,417 ఆల్మోస్ట్ హై అది. అక్కడి నుంచి క్లోజింగ్ చూసుకుంటే మనకి 23,214 దగ్గర క్లోజ్ అయింది. సో ఫర్దర్గా వీక్నెస్సే కనపడుతుంది నిఫ్టీలో. డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రీవియస్గా ఏర్పడిన గ్యాప్ అంతా ఫిల్ అయిన తర్వాత పాజిటివ్ మూమెంటం లేదు, నెగిటివ్ మూమెంటమే కనపడుతుంది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 23,073 ఆర్ 70 ఆ లెవెల్ దగ్గర కొంత టెక్నికల్గా సపోర్ట్ ఉంది. అది బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం 22,560 వరకు డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. మన కీ లెవెల్ వచ్చి 23,580. సో ఈరోజు హై ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది, అదే రెసిస్టెన్స్ పాయింట్ లాగా కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే వీక్లీ పివోట్ లెవెల్ అక్కడే ఉంది మనకి 23,380 ఆర్ 23,400 లెవెల్. సో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ ఆప్షన్ డేటా చూసినా కానీ మనకి 23,400 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగి ఉంది. సో అది మనకి రెసిస్టెన్స్ పాయింట్. సో ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు మనం. ఇప్పుడు మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తామని, అదర్వైజ్ షార్టింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. క్యాండిల్స్టిక్ చార్ట్. సో కీ లెవెల్ వచ్చి 53,780. దానికన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు 55,100 దగ్గర క్లోజ్ అయింది. 55, 530, 540 లెవెల్స్ దగ్గర కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది. అయితే దీంట్లో మూమెంటం పాజిటివ్ ఉండాలంటే 55,580 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్ 56,000 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ 54,530. అది బ్రేక్ అయితే మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 53,780. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 163 స్టాక్స్ షార్ట్స్లో ఉంటే 24 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్, అంటే లాంగ్స్ బిల్డప్లో ఉన్నాయి. సో షార్ట్ బిల్డప్లో 163, లాంగ్ అన్వైండింగ్ 25, షార్ట్ కవరింగ్ 3. సో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూస్తే భారత్ ఫోర్జ్ టాప్లో ఉంది. తర్వాత పిడిలైట్, మ్యాక్స్ హెల్త్, మ్యారికో, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ సిపి, ఎల్ఎన్టీ, పాలసీ బజార్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి పిడిలైట్ తీసుకొని దానికి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఇది పిడిలైట్ ఇండస్ట్రీస్ డైలీ ఇది పిడిలైట్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మొమెంటం వైజ్గా కొంచెం అప్ మూమెంట్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతూ ఉంది. 1481 దగ్గర ప్రైస్ క్లోజ్ అయింది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ మనకి అరౌండ్ 1430. సో 1429, 1430 దానికైనా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు, అదర్వైజ్ హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ ఒకటి హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి 1520 దగ్గర ఉంది. సో దీంట్లో ఏదైనా బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 1425 ఆ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో మనకి 1520 ఆర్ 1515 లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం కూడా ఆ స్టాక్లో ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పిడిలైట్ ఇండస్ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.